ఈ శబ్దానికి అర్థం ఈశ్వరుడు అనే భావనకు తెచ్చుకోవాలి మనస్సును. అర్థాన్ని మనసులో ఉంచుకోగా క్రమంగా ఈ శబ్దాన్ని విడిచిపెట్టేసేయాలి. శబ్దాన్ని విడిచిపెట్టి ఆ అర్థం ఈశ్వరుణ్ణి మాత్రమే మనసులో నింపుకోవాలి. నింపుకుని మనస్సును స్థిరం చేసుకుని ఈశ్వరుడి మీద మనస్సును లగ్నం చేసి అట్టిపెట్టుకోవాలి. దానికి ప్రణవం అనేటువంటి మార్గాన్ని వాడుకోవాలి. వేరే వేరే చిన్న చిన్న మార్గాలు లేదా వేరే వేరే మార్గాలు ఉన్నప్పటికీ ఇది యోగులకు సంబంధించినటువంటి మార్గము అని తజ్జపస్తదర్థ భావనం అని చెప్పి చివరికి పతంజలి మహర్షి గారు ఒక మాట అంటారు, తతః ప్రత్యక్చేతనాధిగమః అంతరాయ భావశ్చ అని. తతః ఇలా ఈశ్వర ప్రణిధానం చేసుకుంటూ వస్తే, ఈశ్వర ప్రణిధానాన్ని ఈశ్వర భావనగా మార్చుకుంటూ వస్తే, ఈశ్వర భావనను కూడా నేను ధ్యానం చేస్తున్నాను అనేటువంటి భావన నుండి నేను భావన చేస్తున్నాను, ఈ కర్త ఆ భావన చేసేటువంటి ఉపాస్యమైనటువంటి వస్తువు అలాగే భావన అనేటువంటి 3 అంశాలను తీసేసి క్రమంగా నేను భావన ఈ రెండింటినీ తీసేసి ఈశ్వరుడిని మాత్రమే నిలబెట్టుకుని ఆ ఈశ్వరుడిలో కూడా రకరకాల అంశాలన్నిటినీ క్రమంగా తీసేస్తూ వస్తే చివరికి ఏం మిగులుతుంది అంటే ఈశ్వరుడి యొక్క చైతన్య శక్తి, ప్రత్యక్చేతన అనేటువంటి చైతన్య శక్తి లేదా చితి శక్తి, చైతన్యం ఇది మాత్రమే మిగులుతుంది. ఆ చైతన్యాన్ని ఈ యోగి చూడగలుగుతాడు. తతః ప్రత్యక్చేతన అధిగమః, ఆ చైతన్యాన్ని యోగి పొందగలుగుతాడు, అనుభవించగలుగుతాడు. తాను కూడా ఆ చైతన్యంలో కలిసిపోయేంత స్థితిని ఏర్పరచుకోగలుగుతాడు. తదా